హరిహర హిరణ్యగర్భేభ్యో నమః. శ్రీమదాంధ్ర మహాభారతం ఆదిపర్వం పంచమాశ్వాసం. శ్రీనాథమూర్తి విబుధ నిధాన మహాదానతర్పిత ద్విజవర వేగీనాథ పార్థనిభ అభిమాన మహార్ణవ మహేంద్ర మహిమాతిశయ. అక్కథకుండు శౌనకాది మహామునులకున్ చెప్పెను. అట్లు ధృతరాష్ట్ర పాండు కుమారులు భీష్మాభిరక్షితులై పెరుగుచూ ఉపనయనానంతరంబున అధ్యయనం వనరించి రాజ విద్యలయందు జితశ్రములై ఉన్నంత అమరాపగాసతు సుతుననుశాసనంబున కౌరవరాజ్యంబు కడువెలింగే. కురుభూములుత్తర కురువుల కంటెను అధిక లక్ష్మీయుక్తినతిశయిల్లే. ధర్మాభిసంరక్షితంబైన భూప్రజకు ఎంతయునభివృద్ధి యసగుచుండే. వలసిన ఎప్పుడ వానలు గురియుట సస్య సమృద్ధి ప్రశస్తమయ్యే. పాడిసేపే పుష్పఫలభరితంబులై తరువనంబులొప్పే. ధర్మ కర్మ నిరతి చేసి కరము నిమ్మితో అన్యోన్యహితము చేయుచుండిరి ఎల్ల జనులు. అమలాచార పవిత్ర భూసురవరేణ్యాగార పుణ్యప్రదేశములందు అధ్యయనారవంబు విధివత్ స్వాహా స్వతా స్వస్తి శబ్దములున్ మంగళతూర్య ఘోషములును ఉద్యత్ కౌతుకాశీర్నినాదములున్ రమ్యతరంబులయ్యే ధరణిన్ తద్రాజ్య సమృద్ధితో. ఇట్లు బ్రహ్మోత్తరంబుగా ప్రజావృద్ధియు సస్య సమృద్ధియు అగుచుండ ఆంబికేయు ధృతరాష్ట్రు రాజ్యాభిషిక్తుంచేసి భీష్ముండు తనకు విల్లును విదురు బుద్ధియును సహాయంబులుగా రాజ్యంబు రక్షించుచున్నంత ఆయము గర్వమున్ విడిచి అన్యపతుల్ పనిసేయ. ఇట్లు గాంగేయ భుజాబలంబున నికృప్త విరోధి సమాజుడై కుమారాయిత శక్తిశాలి ధృతరాష్ట్రుడు రాజ్యము సేయుచుండే. అత్యాయత కీర్తితో తనకు హస్తిపురం బది రాజధానిగాన్. ఇట్లు రాజ్యంబు సేయుచు ఆరూఢ యవ్వనుండైన ఆ ధృతరాష్ట్రునకు వివాహంబు సేయ సమకట్టి భీష్ముండు గాంధారపతి అయిన సుబలు కూతు గాంధారేను దాని అతిశయ రూప లావణ్య శీలాభిజాత్య సమన్వితగా బ్రాహ్మణుల వలన విని విదురునకిట్లనియే. ఈ వంశము విచ్ఛేదముగా వచ్చిన కులము నిలుపగా సత్యవతీదేవి వచనమున సంతతి గావించెను వ్యాసుడను జగత్కర్త దయన్. ఈ కులము వివర్తింపగా నాకభిమతము ఏను వింటి నలినేక్షణ తాను ఏకశత సుతుల బడయగ ఆ కన్యక వరము వడసెనటే హరుచేతన్. కావున ధృతరాష్ట్రునకు గాంధారిని వివాహంబు సేయుదము. గాంధారపతి మనతోడి సంబంధంబునకు తగునని నిశ్చయించి సుబలుపాలికి తగు ముదుసళ్ళం పంచిన సుబలుండును సుముఖుండై
కురుకుల విస్తారకుండైన ధృతరాష్ట్రుండ ఈ కన్యకకు అర్హుండుగావున ఆ రాజునకు గాంధారినిచ్చి తిననిన వాని బంధుజనంబులెల్ల తమలో నిట్లనిరి. అంగములలోన మేలు ఉత్తమాంగము అందునుత్తమంబులు కన్నుల ఉర్విజనులకు అట్టి కన్నులు లేవనుటంతెగాక ఉత్తముడుగాడే సద్గుణయుక్తినతడు. అనిన వారి పలుకులు విని గాంధారి ధృతరాష్ట్రునకు పితృవచనదత్తగా తన్ను నిశ్చయించి, నాకు పతి అమ్మహీపతియగాని వరుడనొల్లనని పరమ పతివ్రత పరపురుష సందర్శనంబు పరిహరించి తన పతికి అనుగుణంబుగా నేత్ర పట్టంబుగట్టుకుని ఉండే. అంతా అక్కన్యందోడ్కొని దాని సహోదరుండైన శకుని మహావిభూతితో హస్తిపురంబునకు వచ్చిన ధృతరాష్ట్రుండును పరమోత్సవంబున గాంధారిని వివాహంబై దానితో పుట్టిన కన్యకల సత్యవ్రతయు సత్యసేనయు సుధేష్ణయు సంహితయు తేజశ్రవయు సుశ్రవయు నికృతియు శుభయు సంభవయు దశార్ణయు అను పదుండ్రను ఒక్క లగ్నంబున వివాహంబై మరియును కులమును రూపము శీలము గల కన్యల తెచ్చి తెచ్చి గాంగేయుండీన్ అలగుడు ధృతరాష్ట్రుడు కులతిలకుండు ప్రతిగ్రహించే దేవీ శతమున్. అంత వేదంబులందు ప్రవీణుడై మరి సర్వశాస్త్రంబులందు కౌశలము మెరసి అసికుంత కార్ముగాద్యాయుధ విద్యలయందు జితశ్రముడై తురంగ సింధురారోహణ శిక్షల దక్షుడై నీతి ప్రయోగముల్ నెరయనేర్చి అతి మనోహర నవయౌవనారూఢుడై కడలేని హిమరశ్మి కాంతి దాల్చి పెరుగుచున్న కొడుకు పృథువక్షును ఆయత బాహు దీర్ఘదేహు పాండు చూచి వీని వలన కులము వెలుగునంచును ఎడ్డ జాహ్నవీసుతుండు సంతసిల్లి. ఇక్కుమారునకు ఎందు వివాహంబు సేవిదమని విదురుతో విచారించుచుండే అంతా తొల్లి